అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి డిఆర్ సంబంధించి నిన్న 1100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరికి ఎంత రావచ్చు అనే దానికి సంబంధించినటువంటి ఎప్పుడు రావచ్చు అనే దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తయారు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు మన ఛానల్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ బిల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకి ఈ అమౌంట్ ఎక్కువగా రావాలి. అలాగే పెన్షనర్స్ కూడా అమౌంట్ ఎక్కువగా రావాలి. అయితే పిఎఫ్ ఎవరైతే జెడ్పీపీఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ ఉన్నారో వారికైతే కొద్ది మొత్తంలోనే అమౌంట్ చేతికి వస్తుంది. మిగతా అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పిఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. కాబట్టి మెయిన్గా మనకి ఇది ఎక్కువగా ఈ 1100 కోట్ల రూపాయలు ఎక్కువగా మనకి సిపిఎస్ ఉద్యోగులకి, పెన్షనర్లకి వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఈ డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నట్టు ఏంటి అని ఒకసారి గమనించినట్లయితే 2018 జూలై సంబంధించినటువంటిది 2018 జూలై నుంచి 2019 ఏప్రిల్ వరకు ఆల్రెడీ బిల్ పెట్టున్నారు. అలాగే మనకి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఉన్నాయి. అలాగే 2019 మే నుంచి 2020 ఫిబ్రవరి వరకు దానికి సంబంధించినటువంటి డిఏ, అలాగే 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు, అలాగే 2019 జనవరి నుంచి 2019 అక్టోబర్ వరకు, అలాగే ఇది ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఒక్కొక్క డిఏని ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లుగా ఇచ్చున్నారు కాబట్టి ఈ విధంగా మనకి వస్తుంది. అలాగే 2019 జనవరి నుంచి 2019 అక్టోబర్ వరకు అదొక ఇన్స్టాల్మెంటు, అలాగే 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు అది ఒక ఇన్స్టాల్మెంటు, అలాగే 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు అది ఒక ఇన్స్టాల్మెంటు, అలాగే 2021 జూలైకి సంబంధించి 1 మంత్ అంటే ఆ డిఏ జీవో ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా తేడా వచ్చేసింది, అంటే లేట్ అయింది. ఆ జీవో ఇచ్చేటప్పటికి మనకి బిల్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి అది సపరేట్గా ఒకటి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇది ఈ 7 డిఏలకు సంబంధించి 7 స్పెల్కి సంబంధించినటువంటి బిల్ అన్నీ కూడా మనకి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఉన్నాయి. అయితే రాత్రి మనకి ఈ 1100 కోట్లు ఉద్యోగులకు సంబంధించి డిఆర్ అరియర్స్ చెల్లించడానికి మాత్రమే విడుదలైనట్లుగా మనకి తెలియజేశారు. అయితే మనకి 2300 కోట్ల దాకా రిలీజ్ అయింది. అందులో పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఇచ్చున్నారు. అలాగే మిగిలిన అమౌంట్ 1100 కోట్లు మ్యాక్సిమం అమౌంట్గా మనకి ఈ డిఆర్ అరియర్స్ చెల్లింపునికి ఇచ్చున్నారు. దానికి సంబంధించి ఇవి మనకి పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ సంబంధించినటువంటి ఉదాహరణకు దాదాపుగా పెన్షనర్స్ కూడా ఇదే విధంగా డిఆర్ అనేది రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇవి డీటెయిల్స్. వీటిల్లో ఎంత వస్తాయి అనేదని ఒకసారి మనం గమనించినట్లయితే ఆల్రెడీ వీటికి సంబంధించి బిల్ అయితే సబ్మిట్ చేస్తున్నారు. బిల్ నెంబర్స్ జనరేట్ అయి ఉంటాయి. డేట్ ప్రకారం ఏ డేట్ ప్రకారం జమ ఉన్నాయో జనరేట్ అయి ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి అమౌంట్లు ఈ రోజు నుంచి జమ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అమౌంట్ అనేది రాత్రి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మనకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించి అమౌంట్లు అనేది జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. దాదాపుగా ఈరోజు సాయంత్రానికే ఎక్కువ భాగం ఇవన్నీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ అమౌంట్లు ఆ అసెండింగ్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటూ ఎవరైతే ముందు పెట్టున్నారో వారికి సంబంధించి ఆ బిల్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక డిఏకి సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి వస్తాయి అన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 1100 కోట్లు ఉంది కాబట్టి ఈ అమౌంట్ కొద్దిగా మనకి ఒక ఇన్స్టాల్మెంట్ ఒక డిఏకి సంబంధించినట్టు 3 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. ఆ 3 ఇన్స్టాల్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంతవరకు వస్తాయనేది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే దీనికి సంబంధించి పేమెంట్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.